బాధలను చీమలు కుట్టును, సంసార పుట్టలో చేయి పెట్టిన బాధలను చీమలు కుట్టును. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులని కథ విని ఉందురు. ఆ కథలోని రాజుగారి కొడుకులు మన శరీరాన్ని పోషించు సప్తధాతువులు. రాజుగారి జీవిత వేటలో 7 కొడుకులు వేటకు వెళ్ళిరి. మనిషి జీవిత వేటలో తనలోని కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు మరియు మనస్సును జయించ ప్రయత్నించును. ఇవి మనలోని షడ్వర్గాలు అనగా రాజుగారి కొడుకులు తెచ్చిన 7 చేపలు. వీటిని ఎండగట్టి మోక్షాన్ని పొందవలెనని మనిషి తాపత్రయము. మనిషి జీవిత వేటను కొనసాగించుచు 7 చేపలను ఎండగట్టెను. అందు మనస్సనే చేప ఎండనే లేదు. దీన్ని ఎండగట్టడము చాలా కష్టము. ఈ మనస్సు అంతము లేని పర్వతము, అంతులేని అగాధాల కోరికల పుట్ట. కోరికలను జయించి మోక్షాన్ని పొందవలెనని మనిషి తాపత్రయము. మనసు చేప ఎండకుండా అడ్డు ఉన్నది గడ్డివాము. ఈ గడ్డివాము అడ్డు పోవలెనన్నా ఆవు వచ్చి మేయవలే. జ్ఞానమనే ఆవు ఎగబడి మేసిన అజ్ఞానమనే గడ్డివాము అంతరించిపోవును. జ్ఞానమనే నిప్పురవ్వతో అజ్ఞాన గడ్డివామును కాల్చి బూడిద చేయవలెను. ఆవు ఎందుకు గడ్డిని మేయలేదని గొల్లవాడు మేపలేదని ఆవు పలికెను. గొల్లవాడా, నీవు ఆవునెందుకు మేపలేదని అడుగగా అమ్మ బువ్వ పెట్టలేదని గొల్లవాడనెను. అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఎందుకు బువ్వ పెట్టలేదు గొల్లడికని అడగగా నా పిల్లవాడు చీమ కుట్టిందని ఏడుస్తున్నాడని అన్నది. చీమ చీమ నీవు ఎందుకు బిడ్డను కుట్టినావని అడగగా నా బంగారు పుట్టలో వెలు పెడితే నేను కుట్టనా అన్నది ఆ చీమ. చీమల పుట్టయనే సంసారమున వేలు పెట్టి బాధలనే చీమలు కుట్టాయని ఏడుస్తూ ఉంటే మాయానే అమ్మ సేదా తీరుస్తున్నది. ఆమె సంసార బాధలు తీర్చు జ్ఞాన గోపాలుని మనకడ పంపలేదు. గొల్లవాడు అనగా మనకు జ్ఞాన గీతను ప్రసాదించిన గోపాలురు. సంసార జ్ఞాన నీడను తొలగించుటకు వేదసార జ్ఞాన అవును పితికెను. అర్జునుడను దూడను అడ్డు పెట్టుకొని భగవద్గీతను అందించెను. మానస చేపను ఎంగట్టుటకు జ్ఞానాగ్నిలో దగ్ధమగుమనెను. జ్ఞానాగ్నిలో దగ్ధమైనచో సిద్ధ పురుషుడు యోగివి నీవు అగుదువనెను. జ్ఞానాగ్నిలో అజ్ఞానాన్ని దహించిన కర్మలు నశించి మోక్ష మార్గమే దక్కొనెను.